అయ్యో మన ఇటు వచ్చారు ముందు పోతే సార్ బ్యారికేడ్స్ పెట్టడం వల్ల ఆ చేయడం దగ్గర మళ్ళీ అక్కడ యూటర్న్ చేసుకోవడం వల్ల సార్ సైన్ చేసుకోండి ఇప్పుడు ఇది ఎందుకు పెట్టా అంటే తెలుగు ఫ్లైఓవర్ దగ్గర వస్తుంది ఎందుకంటే మెయిన్ రోడ్డు సేమ్ అదే ఫ్రీ లిఫ్ట్ పెట్టేసుకున్నాం అదే యూటర్న్ ఉంది సార్ ఫ్రీ యూటర్న్ మీరు పెట్టుకుంటే ఇక్కడ స్టేట్ వచ్చేస్తుంది ఇక్కడ మీరు ఏం న్యూసెన్స్ ఉండదు సార్ సజెషన్ సార్ అర్థమైంది ప్రదేశం అయితే దీని మీద కొద్దిగా సందిగ్ధత ఒకటి ఉందని తెలిసింది ఒక హైకోర్టులో కూడా పిటిషన్ పడిందని సో చూడడానికి వచ్చాను సో ఉద్దేశం చూసి ఇక్కడ ధర్నాలు చేయడానికి పబ్లిక్ ఇబ్బంది జరగకుండా ప్రదేశం అంతా అనువుగా ఉంది ఇక్కడ సమస్యలు ఉన్నాయి దీనికి ఏమైనా కొంచెం రీడిజైనింగ్ చేయాలని ఉద్దేశించి వచ్చాను కానీ మనకి ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత స్టిల్ రైట్ అప్ టు విద్యానగర్ కింద ఇప్పుడు రిలేటివ్లీ ట్రాఫిక్ తగ్గింది కాబట్టి పబ్లిక్కి ధర్నా చౌక్ వల్ల పబ్లిక్కి అంత ఇబ్బంది ఏం జరగదు సో ఇక్కడ ఎప్పటిలాగానే ధర్నా చౌక్లో అనేక సంఘాలు వారి గ్రీవెన్సెస్ తెలుపుకోవడానికి చేసే ధర్నాలు ఇక్కడ చేసుకోవచ్చు ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా చేసే ధర్నాలన్నీ కూడా అనుమతించబడతాయి కోర్టులో ఉన్న రిట్ కూడా అదేవిధంగా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా చేసుకుంటే అధ్యక్షులు పెట్టాలని పని లేదన్నట్టుగా వచ్చింది అదే మేరకు ప్రజలకు ఇక్కడ ఉన్న అంటే ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు తర్వాత ఇక్కడ ఈ రోడ్లు యూజ్ చేసే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఈ ధర్నా చౌక్లో ఎప్పటిలాగానే మనం పర్మిషన్ ఇస్తూ పోతాం దీంట్లో కోర్టు కూడా క్లియర్ చేసిన కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ కానీ ఎటువంటి సందేహం కానీ అందుకని వచ్చాను నేను సాయంత్రం వద్దాం అనుకున్నాను అయితే మీటింగ్స్ వల్ల కుదరలేదు సార్ అంటే కోర్టులో ఉన్న కేసులు ఎట్లా సాల్వ్ చేస్తారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మన సమస్యలు చెప్పుకోవడానికి ఒక వెంట అంటూ ఉండాలి ఒక విండో ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే స్పిల్ ఓవర్ అవుతుంది అది ఇంకా కొంచెం విపరీత పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది సో దాంట్లో భాగంగా ఎప్పటి నుంచో ఉన్న ఈ ధర్నా చౌక్లో ఇక్కడ ధర్నాలు చేసుకోవడానికి టెంట్లు వేసుకొని కూడా ధర్నాలు చేసుకోవడానికి అవన్నీ అనుమతించారు కానీ బట్ ఏ ధర్నా అయినా మీకు తెలుసు ప్రతి ఒక్కరికి తమ సమస్యలను తమ డిమాండ్లను వెల్లడించే అవకాశము దానికి సంబంధించి నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా ప్రజాస్వామ్యంలో ఉంటుంది కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు శాంతికి భంగం కలిగించే విధంగా ఉండకూడదు లాండాలు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ మా ఉద్దేశంలో ఇక్కడ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా ట్రాఫిక్ మెయిన్గా ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇదే మెయిన్ రోడ్ ఇది ఫ్లైఓవర్ లేనప్పుడు ఆ టైంలో ఖచ్చితంగా ఉన్న ఈ రోడ్లో మళ్ళీ కొత్త ధర్నా చౌక్ లాగా కొత్త వాడడం బట్టి ట్రాఫిక్ అనేది కొద్దిగా చోక్ అయ్యేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అది ఉన్నా కూడా కొంచెం అవసరమైతే ఎక్స్ట్రా స్టాప్ పెట్టి ఇక్కడ ఎటువంటి సమస్యలు రాకుండా రోడ్ ఏమైనా క్లోజ్ చేసే అవకాశం ఏ రోడ్ అండి ఈ రోడ్ ఏమైనా క్లోజ్ చేస్తాం ఎందుకంటే క్లోజ్ ఏముంటుంది సార్ ఈ ధర్నాలు చేస్తున్న వారి ఎవరైతే సమస్యగా జరుగుతుంటుంది ఇప్పుడు మనం అది కామన్ జిల్లాల్లో కానీ మంత్రులు ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ మంత్రులు ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే రిప్రజెంటేషన్స్ ఉంటే కలుస్తారు గుంపులుగా వచ్చి కలవడం కష్టం కాబట్టి ఒకరిద్దరు తీసుకెళ్ళి ఫెసిలిటేట్ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అట్లాగే ఇక్కడ కూడా ఫెసిలిటేట్ అవుతుంది అందులో ఎటువంటి సమయం గతంలో ఇప్పుడు అసెంబ్లీ దగ్గర వచ్చి అక్కడ మెయిన్ రోడ్ మీద పై యూఐపీస్ అందరూ కూడా అసెంబ్లీకి పోయేటప్పుడు ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఆనరబుల్ మినిస్టర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అట్లాగే జాయింట్ సెషన్ ఆనరబుల్ గవర్నర్ అడ్రస్ ఉన్నప్పుడు అక్కడ ఇబ్బంది అవుతుందని ఇక్కడ పెట్టడం జరిగింది వచ్చే పిటిషనర్స్కి వాళ్ళకి మనం తొందరగా వాళ్ళు పొద్దు నుంచే వెయిట్ చేస్తూ ఉంటాం ఎక్కువసేపు వాళ్ళు వెయిట్ చేయించకుండా కాస్త ఎర్లీగా పిటిషన్ డిస్పోజల్ అనేది ఆఫీసర్స్ పంపి ఎక్కువ టేబుల్స్ పెట్టి కౌంటర్స్
ఆ పిటిషన్స్ ఫిర్యాదులు స్వీకరించి దాన్ని వాళ్ళు నమోదు చేసుకుంది. ఫిర్యాదు స్వీకరించగానే సమస్య పరిష్కారం కాదు మనకు తెలుసు. తర్వాత వారం 10 రోజులు ఆ సమస్యను బట్టి దాని తీవ్రత బట్టి దాన్ని స్వభావాన్ని బట్టి తర్వాత తెలియజెప్తారు. ఆ సిస్టమ్ పెడితే 10:30-11 అంటే ట్రాఫిక్ పెరిగి పీక్ అవర్ సమీపించే టైంకి మోస్ట్ ఆఫ్ ద పిటిషన్స్ డిస్పోజల్ అవుతాయని చెప్పి ఒక సూచన చేయడం జరిగింది. దాని మేరకు ఇప్పుడు అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి అక్కడ ఇవాళ జరిగినట్టుగా స్పిల్ ఓవర్ అనేది రోడ్డు మీద వరకు వచ్చింది నాకు తెలుసు. నేను కూడా వచ్చాను. ఐ వాజ్ ఆల్సో దేర్ ట్రాఫిక్. అది ఆ చర్యలు తీసుకుంటున్నాను. సో అవసరమైతే దాన్ని అక్కడ బ్యారికేడ్స్ కానీ మొబైల్ బ్యారికేడ్స్ పెట్టడం, క్యూ సిస్టమ్ ఏర్పాటు చేయడం చేస్తాం. లోపల ఏదైతే ప్రజాభవనం లోపల ఎంతమంది వెళ్ళగలతో అంతమందిని అక్కడ తీసుకెళ్తే రోడ్డు మీద స్పిల్ ఓవర్ తగ్గుతుందనేది ఒక సూచన కూడా చేశాను. సో లోపల తక్కువ మందిని పెట్టి బయట ఎక్కువ మందిని ఉంచకుండా ఎంతమంది వీలైతే అంతమంది తీసుకుంటాం. తర్వాత సత్వరంగా ఫిర్యాదులు స్వీకరిస్తూ వారికి రిసీట్స్ ఇవ్వడం అన్నీ చేస్తే 10:10 కల్లా మోస్ట్ ఆఫ్ ది రష్ విల్ బి గాన్. పీక్ అవర్కి ట్రాఫిక్ పీక్ అవర్కి ఇబ్బంది. థ్యాంక్ యూ సార్.